హలో ఫ్రెండ్స్. సూడో ఎలిమెంట్, సూడో క్లాసెస్ గురించి చూద్దాం. ఓకే. సో, యాక్చువల్‌గా యాంకర్ ట్యాగ్ తీసుకున్నానండి. యాంకర్ ట్యాగ్‌ని నేను లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4 అని చెప్పి 4 టైప్స్ ఆఫ్ లింక్స్ క్రియేట్ చేశాను. ఒక బటన్ లాగా. ఒక యాంకర్ ట్యాగ్‌ని బటన్ కింద క్రియేట్ చేశాను సీఎస్ఎస్‌లో. బట్ దీనికి మౌస్ ఓవర్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ యానిమేషన్ కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే, నేను సీఎస్ఎస్‌లో యాంకర్ ట్యాగ్‌కి నేను ఆల్రెడీ డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్, ప్యాడింగ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒకటి గ్రే కలర్ ఇచ్చాను. ఫాంట్ సైజ్ అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు అదే నేను హెచ్ ఓవర్ అంటే హెచ్ ఓవర్ అని ఒకటి పెట్టి, దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ కలర్, నా టెక్స్ట్ యొక్క కలర్ మార్చాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే మీరు చూసారా? మౌస్ ఓవర్ చేయగానే మీకు లింక్ యొక్క కలర్స్ మారిపోతాయి. ఓకే. లింక్ యొక్క కలర్ మీ ఇష్టం. మీకు ఏ కలర్ అన్నా మార్చొచ్చు. మీరు టెక్స్ట్ కలర్ కూడా అప్ అప్ అప్‌లో చెక్ చేస్తే టెక్స్ట్ కలర్ కూడా చెక్ చేస్తే మీకేం చేశాను? రివర్స్ అవుతాయి. యాక్చువల్‌గా ఇలా చూస్తే వైట్ వచ్చి లింక్ 1 అన్న కలర్, గ్రే వచ్చి బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, నేను ఎప్పుడైతే మౌస్ ఓవర్ చేస్తానో దాన్ని రివర్స్ చేశానన్నమాట. కలర్ టెక్స్ట్ కలర్ ఏమో గ్రే కలర్ పెట్టాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమో వైట్ పెట్టాను. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్. థాంక్ యూ వెరీ మచ్.